హలో అంటే ఏమన్నది? హలో హలో. యేసుక్రీస్తు వారు ఒకసారి ఒక అద్భుతాన్ని చేశారు. అద్భుతం చేశారు. ఏం చేశారు? ఎన్ని అద్భుతాలు చేశారు యేసయ్య? చాలా అద్భుతాలు చేశారు. నీ పేరు ఏం పేరు? విక్టర్. నిస్సి. గుడ్. చాలా అద్భుతాలు చేశారు. అద్భుతము అనే మాటకు అర్థం ఏంటంటే భూతము, అద్భుతము. భూతము అంటే ఏంటది? భూతము అంటే పంచభూతాలు అంటారు. గాలి, నీరు, భూమి, నిప్పు, నింగి కదా. వీటన్నిటినీ పంచభూతాలు అంటారు. మనం ఏమి చేసినా వీటితోనే చేస్తాం. వాటి యొక్క పద్ధతి ప్రకారమే చేస్తాం. వాటికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారమే చేస్తాం. ఇంకో రకంగా చేయలేము. నీళ్లు ఉన్నాయి, నీళ్ళని నీళ్ళగానే వాడుకోగలుగుతాం, కానీ ఇంకో రకంగా వాడుకోలేము. తర్వాత నీళ్ళ గుణాన్ని మార్చాలి. భూమికి కూడా ఒక గుణం ఉంది. ఏం గుణం చెప్పండి? భూమికి ఏముంది? శక్తి ఉంది భూమికి. ఐన్స్టీన్ అయినా న్యూటనా? యాపిల్ తలకాయ మీద పడింది ఎవరు? తలకాయ మీద పడితే ఏమనుకున్నాడు? అక్కడ ఉన్న చెట్టు మీద యాపిల్ ఊడిపోయి అట్లా పక్కగా అట్లా బాగా వెళ్ళిపోవచ్చు కదా గాలిలో, వచ్చి ఇక్కడే ఎందుకు పడిందని ఆలోచించాడు. అప్పుడు ఆయనకి ఏం తెలిసింది? భూమికి ఆకర్షణ ఏముంది? భూమికి. మీ దగ్గర పెన్నులు ఉన్నాయా? పెన్నులు ఉన్నాయా? అందరూ పెన్ను ఇట్లా పట్టుకోండి. ఇట్లా వదిలి క్యాప్ పెట్టు, క్యాప్ పెట్టు, క్యాప్ పెట్టు, క్యాప్ సరిగ్గా పెట్టు. ఇట్లా వదిలేయండి. ఒకసారి పైకి వెళ్ళిందా కిందకి వెళ్ళిందా? పెన్ను రెడీ రెడీ 1 2 3. ఎవరి పెన్ను పైకి వెళ్ళింది? వెళ్ళలేదా? ఇప్పుడు ఇక్కడ వదిలితే ఇటు గాలే ఉంది, ఇటు గాలే ఉంది, ఇటు గాలే ఉంది, అంత ఖాళీ ఉంది, గాలి ఉంది కదా. ఇక్కడికి వెళ్ళొచ్చు కదా. ఇక్కడ ఎందుకు వచ్చింది? భూమి దాన్ని లాగిందనమాట కదా. దాన్ని ఏమన్నారు? గ్రావిటీ. అది గ్రావిటీ, ఆకర్షణ, భూమి ఆకర్షణ. అలాగే నీళ్లకు, గాలికి, నిప్పుకు, భూమికి. నింగి అంటే స్పేస్, ఖాళీ స్థలం ఉంది పైన. మన వాతావరణం దాటి పైకి వెళ్ళిన తర్వాత గాలి ఏమి లేని చేస్తుంది కదా, దాన్ని. ఈ పంచభూతాలలో వాటికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే దాన్ని అద్భుతము అంటారు. పంచభూతాలలో ఎప్పుడు లేనిది అని అర్థం. అదేమిటంటే పంచభూతాల్లో ఎప్పుడు లేనిది ఏమిటంటే వర్షాన్ని ఎప్పుడైనా ఎవరైనా ఆగిపో అని ఆపారా? వర్షాన్ని ఆపారా? ఎందుకు ఆపరా? వేసి ఆపలేదా? వర్షాన్ని ఎప్పుడు ఆపమన్నావా? వర్షం ఆగిపో అన్నావా? అన్నారా? సరే ఒకసారి అంచు. వర్షాన్ని పడుతుంటే మనం ఏం చేస్తాము? తడిసిపోతాం. గొడుగుంటే తడవకుండా ఉంటాం. లేదా ఆ వర్షానికి తడవకోకుండా ఎక్కడైనా తప్పించుకొని ఏదో ఒక ఇంట్లోనో, స్కూల్లోనో, ఇంటి దగ్గర ఉంటారు కదా. అంతేనా? కానీ వర్షమా ఇప్పుడు కురవద్దు, ఆగిపో అని ఎప్పుడైనా ఎవరైనా చేశారా అంటే ఎప్పుడు ఎవరు చేయని ఒక గొప్ప పని, ఆశ్చర్యకరమైన పని, వర్షాన్ని ఆగిపోమని ఆజ్ఞాపించటం యేసయ్య చేశాడు. రెండవది
గాలి తిరుగుతూ ఉందనుకో, గాలి మీ దగ్గర ఉందా? ఎయిర్ ఉందా? గాలి ఎక్కడెక్కడ ఉంది? గాలి చెప్పండి, మౌకులో చెప్పండి. గాలి ఎక్కడెక్కడ ఉంది? పైన ఉందన్నాడు. అందరికి పైన చెప్తున్నారు గాలి. ఇంకెక్కడ ఉంది గాలి? ఆడపిల్లలు చెప్పండి, మన లాభం లేదు. మీరు చెప్పండి రా, గాలి ఎక్కడుంది? ఎయిర్ వాయువు ఎక్కడుంది? అసలు వీళ్ళు గాలి ప్లేస్ పెట్టేశారు. మీకు ఇంకా డౌట్, గాలి ఎక్కడుంది? మన చుట్టుపక్కల సరౌండింగ్ అంతా. అంతేనా? ఇంకెక్కడైనా ఉందా? మన లోపల కూడా ఉంది కదా గాలి. ఈరోజు అందరూ కనుక గాలి అంతటా ఉంది. ఆ గాలిని వేసుకోవారు వస్తూ ఉంటే గాలి ఆగిపోని గాలిని గర్తించి అంటే గాలి దానికి వీస్తూ ఉండేదంట. ఆ వర్షం పడుతూ ఉండేదంట. సముద్రంలో వెళ్తున్నటువంటి శిష్యులు వాళ్ళు వెళ్తున్నారే, ఆ చిన్న పడవంట పడిపోయేటట్టు, తిరగబడిపోయేటట్టు ఉందంట. అంటే అది తిరగబడిపోతే ఏమైపోతారు శిష్యులు? ఏమైపోతారు? అయిపోతారు కదా, నిశ్చయం. అంతేనా? అయిపోతారు. కనుక వాళ్ళకి ఏమొచ్చినప్పుడు ఆపద వచ్చింది కదా, ప్రమాదం వచ్చింది. అరే ఎప్పుడైనా ప్రమాదం వచ్చిన సందర్భాల్లో మీరు చూసారా? మీ ఇంటికి కానీ ప్రయాణాలు కానీ ఎప్పుడైనా ఎవరికైనా ప్రమాదం పెద్దది వచ్చింది, బలి తగ్గించుకున్నాం అని ఎప్పుడైనా అనుకున్నారా? ఏమొచ్చిందిరా ప్రమాదం? ఏం పేరు? మీ పేరు ఏం పేరు? ఏనోస్. పాము వచ్చిందంట. పాము ప్రమాదకరమే, తప్పించుకున్నాం కదా, వెరీ గుడ్. ఇంకా అట్లా ఎవరెవరు వెళ్తున్నాం, స్కూల్కి వెళ్తున్నాం, చక్కగా గుడ్ బాయ్ కదా, రెండు బండి వచ్చింది మీదకి, తప్పించుకున్నాం కదా. అంటే ప్రమాదము తప్పించుకోకపోతే మనకు దెబ్బలు దొరుకుతుంది లేదా ప్రాణహాని కలిగింది. అట్లాగే శిష్యులు కూడా రాత్రి వేళ వెళ్తూ ఉంటే, పడవ వేసుకుని వెళ్తూ ఉంటే సముద్రం మీద. సముద్రం ఎంత లోతు ఉంటుందిరా? సముద్రం ఎంత లోతు ఉంటుంది? సముద్రంలో ఎంత ఉంటుంది? చాలా ఉంటుందా? చాలా 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 లోతు సముద్రం కదా. అంత సముద్రం నీళ్ళలో వాళ్ళు ఏమైపోతారు? చూస్తారు. కనుక అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే యేసయ్యతో మాట్లాడటం మొదలుపెట్టారు. ప్రభువా మేము నశించిపోతున్నాము, భయపడిపోయి నశించిపోతున్నాము. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా అలాంటి ప్రమాదం, బాధ, కష్టం వచ్చినప్పుడు ఎవరితో మనం మాట్లాడాలంటే యేసయ్యతో. ఎవరితో మాట్లాడాలరా? బాధ వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడాలి? కష్టం వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడాలి? ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడాలి? ప్రమాదం వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడాలి? యేసయ్యతో మాట్లాడటం అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన. వాళ్ళు ప్రార్థన చేశారు యేసయ్యకి. ఆయన లేచి ఏం చేశాడు? ఆయన లేచి వెంటనే ఏం చేశాడు? వాళ్ళు దేనికైతే భయపడుతున్నారు, ఆ గాలిని గద్దించి ఆగిపో కదా. ఏ వర్షం అయితే ఇబ్బంది పెడుతుంది, ఆ వర్షాన్ని నిమ్మడం అయిపోవాలి అంటే, నిమ్మడం అయిపోతే ఆగిపో అని. అప్పుడు ఏమైపోయింది? గాలి, వర్షం రెండు ఆగిపోయింది కదా. విశాఖపట్నం దగ్గర నిన్న తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో కుర్చీలు కొట్టుకుపోయింది, చూసారా వీడియో? వెళ్ళిపోతా ఉన్నాయి కుర్చీలు, రోడ్డు పక్కన పెట్టుకుని అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు వాళ్ళ టేబుల్లు, గ్లాసులు మొత్తం కట్టుకొని చూసారా?
అట్లా నువ్వు కొట్టుకుపోయే కారణం అది ఎవరైనా ఆపారు అసలు ఆపల పోతను అనుకుంటున్నారు, అయ్యో మా పోతనే అని చెప్పి. కానీ ఇక్కడ యేసయ్య ఏం చేశాడు? గాలిని ఆగిపో, వీళ్ళకి ఇబ్బంది కలిగించబోతాం అంటే మనం యేసయ్యకి ప్రార్థన చేస్తే యేసయ్య ఏం చేస్తాడు? మనకి ఏం చేస్తాడు? మెస్సి బాగా చెప్తున్నాడు, మీరు చెప్పాలా? మనకు బాగా కష్టం ఇబ్బంది వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తే యేసయ్య ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు, హెల్ప్ చేస్తాడు. మనం ఏమడిగామో దాన్ని చేస్తాడు. నమ్ముతున్నారు, ఎంతమంది నమ్ముతున్నారు? యేసయ్య మనం ఏమడిగామో దాన్ని చేస్తాడు. నిజంగా నమ్మేవాడు ఎంతమంది? నిజంగా రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. వాళ్ళందరి కోసం ఎంతో చెయ్యి, వేరే వాళ్ళ కోసం చెయ్యి ఎత్తకూడదు, నమ్మితేనే చెయ్యొచ్చు. సరేనా? కళ్ళు మూసుకుని ఇప్పుడు ఎవరు కళ్ళు మూసుకోండి ఒకసారి, కళ్ళు మూసుకోండి. నమ్ముతున్న వాళ్ళే చేయొద్దండి, ఎటు చూడొద్దు, కళ్ళు తెరవకూడదు. నేను నమ్ముతున్నాను, యేసయ్య నేను ప్రార్థన చేస్తే నాకు సహాయం చేస్తాడు అని నమ్మేవాడు. రైట్, ఇప్పుడు మాట ప్రార్థన చేయండి మీరు. అలాగే యేసయ్యకి మీ ఇంట్లో ఏం బాధ ఉంది, మీకేం ఇబ్బంది ఉంది? కళ్ళు మూసుకోవాలా? కళ్ళు మూసుకోవాలి. శిష్యులు ఇబ్బందిలో ప్రార్థన చేశారు కదా, ప్రభువా మాకు ఈ గాలి ఈ వాన ఇబ్బంది పెడుతుందయ్యా, మాకు మమ్మల్ని చంపేసేటట్టుంది, మీరు మాకు సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన చేస్తే యేసయ్య వెంటనే సహాయం చేశారు. ఇప్పుడు మీరు కూడా ప్రార్థన చేయండి, మీ ఇంట్లో ఏ సమస్య ఉందో, ఏ ఇబ్బంది ఉందో అలాంటి ఇబ్బందులు తొలగిపోవాలని, సహాయం చేయమని. చేశారా? వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి పిల్లలు, మంచి పిల్లలు. గాడ్ బ్లెస్. దేవుడు నువ్వు దీవించుగా. లండన్లో జరిగింది ఈ సంఘటన. వాళ్ళు చక్కగా చదువుకుంటూ ఉన్నారు. ఇంతలో అనుకోకుండా ఏమైందంటే వాళ్ళ చచ్చిపోయాడు బాబు, ఏదో ప్రమాదం జరిగి చచ్చిపోయాడు. వాళ్ళమ్మ ఏం చేయాలో తెలియక వాళ్ళతో ఉన్న వాటినన్నింటిని కూడా తినేశారు, ఇంట్లో ఉన్నాయన్నీ తినేశారు. ఏం చేయడానికి నా దగ్గర డబ్బులేమి లేవు. లేకపోయేసరికి ఆమె రోజు ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తూ ఉంది. ఏమైనా ప్రార్థన చేస్తూ ఉంది? వాళ్ళిద్దరితో పెద్దవాడితో చెప్తున్నాను. చిన్నవాడు పాలు తాగి పిల్లవాడు కదా, వాడికి ఏం తెలియట్లేదు. పెద్దవాడితో చెప్పిందంట, అదే నాన్న, యేసయ్య గొప్ప దేవుడు, ఆయన ఆహారాన్ని కాకులు చేర్చి పంపించాడు ఎలియాకి, కనుక మనకు కూడా ఆయన పంపిస్తాడు ఆది ద్వారా ఆహారాన్ని, కనుక మనం కూడా నువ్వు ప్రార్థన చేయనాలా అని చెప్పి చెప్పిందని. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎంతమంది పిల్లలు ఆ ఇంట్లో? ఇద్దరు పిల్లలు. నాన్న ఏమయ్యాడు? అమ్మ చిన్న పిల్లలతో ఉంది కాబట్టి ఆమె సంపాదించడానికి పని చేయట్ల పాపం, కనుక ఉండాలన్నా అయిపోయింది. కొన్నాళ్ళకి తినటానికి ఏమి లేక బయటికి వెళ్ళి పని చేయడానికేమో పిల్లవాడు చిన్న పిల్లవాడు కనుక ఆ పిల్లవాడి కోసం ఏం చేయలేక ఇంట్లో ఉంటే తినటానికి ఏమి లేకపోతే ఆమె ఏడుస్తూ ఉన్నంట, ప్రార్థన చేస్తూ ఉన్నంట. పెద్దవాడిని కూడా చెప్పిందంట, పెద్ద పిల్లవాడిని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారా. మరి మమ్మీ ఆహారం ఎట్లాగో మనకి బ్రెడ్ ఎట్లాగో, ఐ వాంట్ బ్రెడ్ మమ్మీ అని అన్నాను. మనకి కాకుల ద్వారా యేసయ్య ఆహారాన్ని బ్రెడ్ తీసుకొస్తాడు. ఒకప్పుడు ఏలియా తాతయ్య అట్లాగే పంపించాడు, కనుక నువ్వు ప్రార్థన చేయండి. అట్లా ప్రార్థన చేస్తుంటే ఆమె కళ్ళు తిరిగి పడిపోయి, తల్లి ఏమైపోయిందంటే లేవలేకుండా పడిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయింది, అంటే మోర్చిల్లి పడిపోయింది. ఈ చిన్నవాడు పెద్దవాడు మాత్రం ఏం చేస్తాడంటే 4వ అంతస్తు దగ్గర బయటికి వెళ్ళి గోడ మీద నుంచి చూస్తా ఉన్నాడంట. కాకి వస్తాడు. ఎందుకోసం చూస్తున్నాడ? ఎందుకోసం చూస్తున్నాడు? దేవుని కోసం. ఎదుగుతున్నారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద పిల్లవాడు ఎవరి కోసం చూస్తున్నాడు?
ఎవరి కోసం చూస్తున్నాడు? అమ్మ ఎవరు వస్తారని చెప్పింది, అమ్మ ఎవరు వస్తారు వృత్తి తెస్తారని చెప్పింది. కనుక వాడు ఎవరి కోసం చూస్తున్నాడు? బయటకు వెళ్ళి మా యేసయ్య తాకితో నాకు రొట్టెని పంపిస్తాడు, మా అమ్మకి మా తమ్ముడికి నాకు అని రొట్టె కోసం చూస్తూ ఉన్నాడు. తాకి వస్తుంది ఎవరని చూస్తూ ఉన్నాడు. చూసి 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 పొద్దుపోయింది, 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది. లైట్ వెలుగుతూ ఉంది. వరండాలో నుంచుని 4 అంతస్తుల నుంచి చూస్తూ ఉన్నాడు. తాకి వచ్చిందా? అప్పుడు తాకు తిరుగుతాయా? తిరుగు. అయినా పిల్లవాడు ప్రార్థన చేసుకుంటా మళ్ళా చూస్తూ ఉన్నాడు. మమ్మీ చెప్పింది కాకి వస్తుంది, తమ్ముడు ఏడుస్తున్నాడు, అమ్మాయి పడిపోయింది, కాకి తొందరగా రమ్మని చెప్పేసి ప్రార్థన చేస్తా చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ లండన్ పట్టణానికి మొత్తానికి లండన్ పట్టణం అంతటి మీద అధికారి మేయర్ గారు ఆ రోడ్లో కుప్పలు తీసుకుని షికారుకు వస్తానంట. నైట్ 10 గంటలు ఫోన్ చేసి ఎవరు మేయర్ గారు ఫోన్ చేసిన తర్వాత కాస్త వాకింగ్ కోసమని కుప్పలు తీసుకుని షికారుకు వస్తాడు. ఆ టైంలో 10 గంటల టైంలో లైట్ వేసి ఉండి అక్కడ 4 అంతస్తుల నుంచి పిల్లవాడు చూస్తూ ఉంటే ఆయన డౌట్ వచ్చింది. అరే ఈ టైంలో పిల్లవాడిని వదిలిపెట్టి ఎవరు అట్లా వదిలిపెట్టి ఊరుకున్నారు అని చెప్పేసి ఆయన కుక్కను తీసుకుని పైకెత్తి ఎక్కడికి వెళ్ళాడు? చిన్న పిల్లవాడు ప్రార్థన చేస్తూ కాకి కోసం చూస్తున్నాడే అక్కడికి వెళ్ళాడు. రే ఏంట్రా ఎక్కడి నుంచున్నా? ఎవరి కోసం చూస్తున్నా? నీ మమ్మీ డాడీ లేరా ఇంట్లో? ఈ టైంలో ఎక్కడ ఎందుకున్నా? నిన్ను ఇక్కడ ఎందుకు పండించారు? అసలు వాళ్ళు ప్రమాదం కదా, కింద పెడితే ఏమవుతావు, చచ్చిపోతా అని చెప్పేసి అంటా ఉంటే అంకుల్ మాకు కాకి ఆహారం తెచ్చింది, అందుకోసం చూస్తున్నాను. ఏమన్నాడు? కాకి బ్రెడ్ తెస్తుంది, యేసయ్య పంపిస్తాడు. దగ్గరికి వెళ్ళి మీ ఇంతకన్నా పదాలు ఇంట్లో వెళ్తే వాళ్ళ అమ్మ పడిపోయి మూర్చిపోయి పడిపోయి చిన్నపిల్లవాడు ఏడుస్తూ, అప్పుడు మేయర్ గారు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టి ఏం చేశాడంటే ఆ పిల్లలిద్దరిని కూడా దత్తత తీసుకొని ఆయన పెంచి పెద్దవాళ్ళని చేసి గొప్పవాళ్ళని చేశాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? మేయర్ గారు, అరే యేసయ్య పంపించే కాకి నేనేట్రా అని చెప్పడం కొట్టాడు సార్. మీకోసం యేసయ్య పంపించే కాకి నేను, మీకు ఆహారం నేను పెడతాను, మిమ్మల్ని నేను పోషిస్తాను, మీకు మంచి భవిష్యత్తు నేను ఇస్తానని అనగా చిన్న పిల్లవాడు ప్రార్థన చేస్తే ఏం జరిగింది? జీవితమే అనుకోండి. అందుకు మీరు కూడా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? అంత ప్రార్థన లేదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం, ఒక మాట కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులు తండ్రి, ప్రేమ కలిగిందే వారికి స్తోత్రం అయినా ఈ సమయం నందు చిన్న బిడ్డలతో కూడా పొద్దున్న ఆపదలో, కష్టములో, ఇబ్బందులలో సహాయం చేసే దేవుడు అని, తుఫానును గాలిని నీవు గద్దించి శిష్యులకు మేలు చేసేవని, లండన్ పట్టణంలో ఒకరోజు జరిగినటువంటి గొప్ప సంగతి, ఒక చిన్న పిల్లవాడు అమ్మ చెప్పిన మాట విని విశ్వాసముతో ఎదురు చూసినప్పుడు ఆయన ఆ లండన్ పట్టణం అంతటిని పరిపాలించి మేయర్ని ఆ బిడ్డ దగ్గర పంపించి ఆ కుటుంబాన్ని మేలు చేశారు. ఈ మంచి మాటలు ప్రార్థన ద్వారా మేము ఎన్నో పొందగలము అనే మంచి మాటలు పిల్లలతో కూడా మేమందరూ తెలుసుకున్నాం. సండే స్కూల్ ఈపీఎస్ క్లాసుల్లోనైనా మీరు తోడయ్యండి. యవన కుమార్తెలు, టీచర్ గారు, వారికి తోడుగా ఉంటున్న వారందరూ కూడా జరిగిస్తుండగా అయినా వారి వెనుక చక్కగా కమిటీ మెంబర్స్ కూడా నిలిచి బిడ్డలకు తోడ్పడుతూ ప్రభుదాయించు. అందరూ సంతోషంగా ఆనందంగా మీ సన్నిధికి వచ్చి
క్రొత్త పాటలు నేర్చుకొని నిన్ను స్తుతించి, వాక్యాలు నేర్చుకొని నిన్ను మహిమపరిచి విశ్వాసం పొందే కృప ఈ బిడ్డకు దయచేయండి. నడిపించేటువంటి బిడ్డలను కూడా టీచర్స్ను మీరు ఆశీర్వదించండి. యేసు క్రీస్తు వారి పేరును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు సదా మీకు ఉండునుగా. ఆమేన్. రైట్, గాడ్ బ్లెస్ యు. పిల్లలు విన్నారా పాస్టర్ గారు చెప్పింది? అయితే చక్కగా పాస్టర్ గారు మన కోసం టైం స్పెండ్ చేసి మన కోసం వచ్చి చక్కగా మాకు చెప్పినందుకు పాస్టర్ గారికి సండే స్కూల్ థ్యాంక్స్ చెప్పండి.